బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. అక్కడ కూడా మన డామినేషనే అంటావురా? అదుర్ సినిమాలోని ఈ డైలాగ్ అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు కదా. మన హీరోలకు ఇది బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బాలీవుడ్ పై భారీ స్థాయిలో దండయాత్ర చేస్తున్నారు మన హీరోలు. ఇది చాలదన్నట్లు మరో బాంబు కూడా బాలీవుడ్ హీరోలపై వేయబోతున్నారు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. ఒకప్పుడు ఇండియన్ సినిమాలో బాలీవుడ్దే రాజ్యం. వాళ్ళెంత చెప్తే అంత. కానీ కొన్నాళ్లుగా సీన్ మారుతుంది. ఆధిపత్యం పూర్తిగా టాలీవుడ్ చేతిలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మన హీరోల చేతలు కూడా అలాగే ఉన్నాయి. మరి ఖాన్ సహా హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ లాంటి హీరోలు సైతం కామైపోయారిప్పుడు. ఇదే అదునుగా మన హీరోలు జెండా పాతేస్తున్నారు. 2023లో చెప్పుకోవడానికి గదర్ 2, జవాన్, పఠాన్, యానిమల్ లాంటి సినిమాలున్నాయి బాలీవుడ్లో. కానీ 2024లో మరీ దారుణం. స్త్రీ 2 మినహాయిస్తే బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా ఒక్కటీ లేదు. ఈ మధ్యలో హనుమాన్, కల్కితో పాటు రీసెంట్ గా దేవరా, తాజాగా పుష్ప 2 అంటూ మన హీరోలే అక్కడి బాక్సాఫీస్ ను కాపాడుతున్నారు. సింగం అగైన్, భూల్ భులయ్యా 3 ఏదో బ్రాండ్ తో బయటపడ్డారంతే. 2025లోనూ భారీ సినిమాలేం వచ్చేలా కనిపించట్లేదు. సల్మాన్ ఖాన్, సికిందర్ వస్తున్నా మున్పట్ల భాయ్ మ్యాజిక్ చేస్తారా అనేది అనుమానమే. అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయింది. వార్ 2 ఒక్కటే కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. అందులోనూ హృతిక్ రోషన్ తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. పుష్ప 2తో ప్రస్తుతం బాలీవుడ్ ను మాత్రమే కాదు, ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఇక జనవరి 10న గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ రాబోతున్నారు. ఇది కూడా ఆడిందంటే నార్త్ హీరోలకు నిద్ర పట్టడం కష్టమే. 2025లో ప్రభాస్, హను ఫౌజీ, మారుతి, రాజాసాబ్, పవన్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు రానున్నాయి. మొత్తానికి ఫ్యూచర్ లోనూ బాలీవుడ్ పై మన డామినేషన్ స్పష్టంగా చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి గోల్డెన్ టైం నడుస్తున్నట్లుంది. మరి ముఖ్యంగా 2024 ఆయన జీవితంలోనే మర్చిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. కలలో కూడా ఊహించని విజయాలతో పాటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే శక్తిగా నిలిచారు జనసేనాని. ఇవన్నీ ఉండగానే తాజాగా మరో సంచలనం సృష్టించారు పవర్ స్టార్. మరి ఆయన సాధించిన ఆ విజయమేంటి? పవన్ కళ్యాణ్ సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. రాజకీయాల్లోనూ ఆయన దూకుడు మామూలుగా లేదిప్పుడు. అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పవన్ ను పాపులర్ అయ్యేలా చేసింది. 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో 5వ స్థానంలో నిలిచారు జనసేనాని. ఈ ఏడాదిలో పవన్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ పోటీపడ్డారు. ఏపీ ఎన్నికలు, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఏ పవన్ నహీ హై, ఆంధీ హై అంటూ ప్రధాని మోదీ ప్రశంసలు, రాజకీయంగా పవన్ పోరాడుతోన్న విషయాలు, ఇవన్నీ ఆయన ఎవరు అని దేశవ్యాప్తంగా అందరూ సెర్చ్ చేసేలా ప్రేరేపించాయి. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మొదటి 4 స్థానాల్లో నిలిచారు. ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్ గానూ పవన్ మానియా కొనసాగనుంది. ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు పవన్ కళ్యాణ్. అమెరికన్ యాక్టర్ కేట్ విలియమ్స్ మాత్రమే పవన్ కంటే ముందున్నారు. ఈ లిస్ట్లో ఇండియా నుండి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ చోటు దక్కించుకున్నారు. అనుకున్నట్టుగానే పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. ముందు నుంచి అందరూ ఊహించినట్లుగానే ఇండియన్ సినిమాలో అత్యంత వేగంగా 1000 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. మరి పుష్ప 2కు 1000 వాలా పేల్చడానికి ఎన్ని రోజులు పట్టింది? దీనికంటే ముందు ఏ సినిమాలు ఎన్ని రోజుల్లో 1000 కోట్లు వసూలు చేశాయి? అసలు ఎన్ని సినిమాలు ఈ లిస్ట్లో ఉన్నాయి? ఎవరూ ఊహించని విధంగా వసూళ్ల సునామీ కురిపిస్తోంది పుష్ప 2. ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారంతా. కానీ మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డ్స్ తిరగరాస్తుందని మాత్రం అల్లు అర్జున్ అండ్ టీం కూడా ఊహించే ఉండరేమో. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 మొదటి రోజు నుండే ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజు ఏకంగా 294 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజుకు 449 కోట్లు, 3 రోజుల్లో 621 కోట్లు,
4 రోజుల్లో 829 కోట్లు, 5 రోజుల్లోనే 922 కోట్లు వసూలు చేసింది. 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది పుష్ప 2. అప్పట్లో బాహుబలి 2 10 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరింది. బాహుబలి 2 పేరు మీదున్న 10 రోజుల రికార్డును 6 రోజులకు తగ్గించాడు పుష్పరాజ్. ఇక 1000 కోట్ల మార్క్ అందుకోవడానికి RRR, KGF 2, ప్రభాస్ కల్కి 2898 AD సినిమాలకు 16 రోజులు పట్టింది. షారుఖ్ ఖాన్ జవాన్కు 18 రోజులు, పఠాన్ సినిమాకు 27 రోజులు పట్టింది. ఏదేమైనా పుష్ప 2 రికార్డ్ ఇప్పట్లో బద్దలవ్వడమైతే కష్టమే. కొందరు హీరోయిన్లు ఏం మాట్లాడినా సంచలనమే. కొన్నిసార్లు వాళ్ళ మౌనం కూడా ఏదో చెప్పినట్లే ఉంటుంది. అలాంటి వాళ్లలో సమంత అందరికంటే ముందుంటారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. అందులో కాబోయేవాడు, పిల్లలు అంటూ చాలా మ్యాటర్ ఉంది. మరి ఆమె ఏం పోస్ట్ చేశారు? దాని వెనక కథ ఏంటి? సమంత ప్రస్తుతం సినిమాలను కాదని వెబ్ సిరీస్లతో తెగ బిజీ అయిపోయారు. ఈమె తీరు చూస్తుంటే ఇప్పట్లో టాలీవుడ్ వైపు చూసేలాగా హైదరాబాద్ వచ్చేలా కూడా అనిపించట్లేదు. అన్నీ ముంబైలోనే అంటూ అక్కడే తన మకాం పెట్టేశారు శామ్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ఉంటారామె. ఇప్పుడు అదే చేశారు. సమంత ఇన్స్టా స్టోరీ తెగ వైరల్ అవుతోంది ఇప్పుడు. ఒకేడాది నువ్వు గెలవచ్చు, ఒకేడాది నీ క్యారెక్టర్ గెలవచ్చు అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు శామ్. అక్కడితో ఆగలేదు. 2025 ప్రిడిక్షన్ కూడా ఇచ్చారు. వచ్చేడాది నువ్వు బిజీగా ఉండొచ్చు, నీ వృత్తిలో అభివృద్ధితో పాటుగా డబ్బు సంపాదించొచ్చు, నమ్మకమైన ప్రేమించేవాడు కూడా రావచ్చు, పిల్లలు కూడా నీ లైఫ్లోకి రావచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు సమంత. 3 రాశులకి సంబంధించిన పోస్ట్ ఇది. వృషభం, వృశ్చికం, కన్యారాశి వాళ్లను ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ చేశారు శామ్. అందులో ప్రేమించేవాడు కావాలి, పిల్లలు కూడా కావాలి అంటూ రాసుకొచ్చారు. నాగ చైతన్య, శోభిత పెళ్లైన వారం రోజులు కూడా కాకముందే సమంత నుంచి ఈ పోస్ట్ రావడంతో సోషల్ మీడియాలో గాసిప్స్ కి రెక్కలొస్తున్నాయి. మరి చూడాలి ఈ మ్యాటర్ ఏ మలుపు తిరుగుతుందో. చాలా రోజుల నుంచి నందమూరి అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అఖండ 2 పై అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఓవైపు సంక్రాంతికి డాకు మహారాజ్ అంటూ బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించిన బాలయ్య ఈలోపే అఖండ 2ను సైతం సిద్ధం చేస్తున్నారు. అసలు ఈ సీక్వెల్ పై టీం ఇచ్చిన అప్డేట్ ఏంటి? దీని షూటింగ్ డీటెయిల్స్ ఏంటి? బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్ళొచ్చేస్తుంది. అసలు ఇదేం స్పీడ్ అండి బాబు! ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలో ఎడాపెడా పూర్తి చేస్తున్నారు. డాకు మహారాజ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా అఖండ 2 పై ఫోకస్ చేశారు బాలయ్య. కరోనా సమయంలో వచ్చిన అఖండాతోనే బాలయ్య కెరియర్ అంతా మారిపోయింది. అప్పటి వరకు 40 కోట్లు దాటని ఎన్బికే మార్కెట్కు 100 కోట్లు ఊపొచ్చింది. అఖండ తర్వాత ఆయన చేసిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సైతం 100 కోట్లకు పైగా వసూలు చేశాయి. తాజాగా అఖండ 2 రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. RFCలో రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఫైట్ సీన్ చిత్రీకరణ మొదలైంది. డాకు మహారాజ్తో సంక్రాంతికి వస్తున్న బాలయ్య అఖండ 2ను దసరాకు సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 25, 2025న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. 14 రీల్స్ నందమూరి తేజస్విని అఖండ 2 సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో భగవంత్ కేసరి కూడా దసరాకై వచ్చి దుమ్ము దులిపేసింది. 2025లోనూ సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు బాలయ్య. ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. అది బాగుంటే బొమ్మ బ్లాక్ బస్టర్. అందుకే క్లైమాక్స్ పైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు మన దర్శకులు. మరి ముఖ్యంగా చివరి 5 నిమిషాల్లోనే సినిమాపై ఉన్న ఒపీనియన్ని కూడా మారిపోయేలా క్లైమాక్స్ రాసుకుంటున్నారు. తాజాగా మరో సినిమాకు ఇదే చేస్తున్నారని తెలుస్తోంది. మరింతకీ ఏంటా సినిమా? ఒక కథని ఎలా మొదలుపెట్టాం అన్నది కాదు, ఎలా ముగించాం అన్న దాన్ని బట్టి దాని స్థాయి డిసైడ్ అవుతుంది. మన దర్శకులు కూడా దీనిపైనే ఫోకస్ చేస్తున్నారిప్పుడు. కావాలంటే మొన్న దివాళీకొచ్చిన లక్కీ భాస్కర్, కా సినిమాల్ని తీసుకోండి. ఈ సినిమాలకి క్లైమాక్స్ ప్రాణం. మరీ ముఖ్యంగా కా సినిమాకైతే క్లైమాక్స్ ఆయువు పట్టనే చెప్పాలి. 2.5 గంటల కా సినిమాలో చివరి 2 నిమిషాల్లోనే ట్విస్ట్ రివీల్ చేశారు దర్శకద్వయం సుజీత్, సందీప్. వాళ్ల రైటింగ్కి ఫిదా అవని ఆడియన్స్ లేరేమో. ఆ క్లైమాక్స్ కారణంగానే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మిగిలిన సినిమా అంతా ఎలా ఉన్నా చివరి 2 నిమిషాల వరకు కథని హోల్డ్ చేశారు దర్శకులు. అలాగే లక్కీ భాస్కర్ క్లైమాక్స్ కూడా అంతే. చివరి 5 నిమిషాల్లో వెంకీ అట్లూరి మ్యాజిక్ చేశారు. హీరో 100 కోట్లు ఇచ్చేయడంతో కథ ముగిస్తే
లక్కీ భాస్కర్ మంచి సినిమా ఉండేది. కానీ అక్కడ్నుంచే వెంకీ స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలైంది. తాజాగా గేమ్ చేంజర్ క్లైమాక్స్ ని కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు శంకర్. బేసిక్గానే అపరిచితుడు, రోబో 2.0 లాంటి సినిమాల్లో క్లైమాక్స్ అద్దిరిపోతుంది. ఇక గేమ్ చేంజర్ వీటన్నిటికీ మించి ఉంటుందని తెలుస్తోంది. అదెలా ఉండబోతుందో తెలియాలంటే January 10th వరకు ఆగాల్సిందే. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.